sixth one will be the instrumental, and the next round will be the own composition. దాని తర్వాత లాస్ట్ది ఫ్యూజన్ సాంగ్స్ మిక్సింగ్ మెడ్లీ ఇలాగా నాన్ స్టాప్గా పాడుతూ ఉంటారు అబౌట్ 6 minutes. సో దిస్ ఇస్ ద రౌండ్. సో ఎంటైర్ జామ్ జంక్షన్ అట్ ఏ టైం ఫస్ట్ టైం వీళ్ళంతా ఒకటేసారి ప్లే చేస్తూ ఉంటారు ర్యాండమ్గా వన్ ఆఫ్టర్ వన్ 6 bands. ఫస్ట్ 4 minutes, సెకండ్ 4 minutes, థర్డ్, అండ్ దెన్ సెకండ్ టర్న్ విల్ కమ్ టు దెమ్. లాస్ట్ 1 hour వీ హ్యావ్ తెలుగు డీజే అని, అది కూడా మనం టు ఎంటర్టైన్ ద పీపుల్. సో దిస్ ఇస్ వాట్ హౌ ఇట్ ఈస్. దీనికి అంతా కూడా వీ హ్యావింగ్ ఫుడ్ అండ్ బీవరేజెస్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో such thing that వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా we're giving the good ambience inside. So basically this is to experience the sound and light, and we're giving all all the music lovers కొత్త షో చూపించబోతున్నాం for the first time with 6 bands together, to regional bands. So this is all about Jam Junction. దీని తర్వాత seconds will be in the Vizag and then to Vijayawada. దాని తర్వాత eventually we wanted to target the other states and other languages. So we wanted to do it throughout India, a pan-India bands and తీసుకొచ్చి merge చేసి we want to bring the show. So this is all about Jam Junction. So దీని తర్వాత థ్యాంక్స్ ఫర్ ఆల్ ద 6 bands for accepting this show. మీరు ఎంట్రీ తర్వాత మళ్ళీ ఐ నో హౌ ఇట్ మ్యాటర్స్ టు అస్. సో థ్యాంక్ యూ టు ఆల్ ద బ్యాండ్స్. సో మీరు ఎంట్రీ ఇచ్చాక మా పవర్, ఇప్పుడు మారుతి సార్, తమన్ సార్, ఎస్కేఎన్ సార్ ఎలా యాడ్ అయ్యారు, మీ ఎంట్రీస్ కూడా ఇట్ గివ్ ఏ గుడ్ మైలేజ్ టు అస్. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ షో నౌ. So I would like to introduce the bands and one after one. I want the bands to come, and thanks to us. Forget Maruti sir, మీరు ఆల్రెడీ మాకు మూవీ టైంలో ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూస్తూ వచ్చాము, అండ్ వెరీ గ్లాడ్ దట్ యుర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ అట్ దిస్ స్పేస్, అండ్ వీఆర్ ఎక్సైటెడ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ టు యువర్ పార్ట్ ఆఫ్ దిస్. నిశితంగా తెలిసేదెలా రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు పోటు గుండె మాటల్లోనా సాగేనా ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో. నాకు శ్రీ లాస్ట్ టైమే నేను చెప్పాను శ్రీ గురించి. యాక్చువల్గా తనకి ఒక 8 years నుంచి నాకు బాగా తెలిసిన వ్యక్తి, అంటే చాలా ఎంతూజియాజం ఉన్న వ్యక్తి. తను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన తర్వాత దీన్ని బాగా చేయాలనిపించింది. ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం. నిజంగా ఇది ఒక రకమైన ఏంటంటే 1 by 1 ఒక 6 teams 1 by 1 వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటే కింద కూర్చొని చూడటం అనే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే రైట్గా బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్తో పాటు ఒక మంచి మా మూవీస్లో ఒక చిన్న సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఛాన్స్ అని మేము అనౌన్స్ చేసాము. ఎందుకంటే ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో యాక్చువల్గా టీం అందరినీ ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. డెఫినెట్గా దీంట్లోకి ఇక్కడికి అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీని గురించి యాక్చువల్గా తమన్కి చెప్పంగానే, ఎందుకంటే ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, తమన్కి చెప్పంగానే తమన్ నాకు చాలా ఇష్టం డార్లింగ్ ఇట్లాగా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పి తను చెప్పడం, తను రావడం అనేది నిజంగా బ్లెస్డ్. ఇక్కడ చాలామందికి ఎందుకంటే తన్ని చూస్తూ ఉంటాను, తను కూడా ఏంటంటే ఈ చిన్న స్టేజ్ నుంచి తను వచ్చిన వ్యక్తి. ఇవాళ తమన్ గురించి మనం చెప్పక్కర్లేదు. అలాంటి తమన్ ముందుకు వచ్చి నాకు ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. తమన్ మాట్లాడాలనుకుంటున్నాను. నాకు అనుకుంటున్నాను అరౌండ్ 99 or 2000 we also started a band called Gongura, a band with a taste అని పెట్టాం. దెన్ చెడిపోయింది, గోంగూర చెడిపోయింది ఫాస్ట్గా. దెన్ వీ స్టార్టెడ్ రబ్బర్ బ్యాండ్ అని ఒక బ్యాండ్ స్టార్ట్ చేసాం. సరే ఎంత సాగినా విరగని రబ్బర్ బ్యాండ్, అలాంటి ఒక బ్యాండ్ స్టార్ట్ చేసాం, రబ్బర్ బ్యాండ్ అని. సో దేర్ వీ ఎండెడ్ అప్ ఓకే ఇంకా బ్యాండ్ బికాస్ ఎవ్రీ వన్ వాంటెడ్ టు గ్రో దట్ టైమ్. సో ఇండివిజువల్గా అందరం స్ప్లిట్ అయిపోయాం. I know that band emotion, how it carries, how they'll help a singer, how a drummer can make a singer sing good,
how a good keyboard programmer who's playing there, అక్కడ అతను ఎంత హెల్ప్ అవుతాడు, bass guitar player. So I love to go enjoy. It's not that the alcohol they serve to give me high. It's these people who make me high with their music. So I go to their bands. I regularly go to check whether నేను అప్డేట్లో ఉన్నానా మ్యూజిక్లో. సో ద సాంగ్స్ వాట్ దే సింగ్, వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్ సింగింగ్, ఏ సాంగ్స్కి పీపుల్ వైబ్ అవుతున్నారు, సో ఎలాంటి పాటలు వాళ్ళకి నచ్చుతుంది. సో దిస్ ఇస్ ఆల్ లర్నింగ్. I always say to my people who come to learn programming with me, I tell them that మీరందరూ నా దగ్గర ప్రోగ్రామింగ్ కాదు, ఫస్ట్ షోస్ వాయించరండి. సో మనం we go to a show, we don't sing a flop song, we sing a super hit songs. ఒక 30 పాటలు పాడినా హిట్ పాటలే పాడదాం, ఫ్లాప్ పాటలు పాడడం. సో we know what songs are working with the people. So we are doing music for people, we are commercially paid for that, and we had to be successful with every album what we do. So I learned so much from these bands, like the way they have totally shaped up Hyderabad into a musical city from last 5 years. So much beautiful bands, fantastic musicians, and I see that musicians and I call them for work. They'll come and work with me. Lots of Joel and flutist, everybody is working from in a Miraval band launch. They are working with me. They work with me. So I'm so fortunate, very happy. And Hanuman, he sings for us. And the whole team, like fantastic band infusion, like Teja, yeah, I know, Wali and Teja, they are like so close to us. I know. She's so possessive about her band. Teja has a different band. She's in different band with. Good. See, all these people, and the weekends are made with like this. Just go be for akada. Maakunde already maakunna stress ki, inka meer andar ese stress ki, will these people relieve us from us that stress anamata. So and cricket and this bands make me progress with the life so much, and I'm so happy to be part of this initiative. Guys, don't feel like a competition. Just మీరు ఎలా మీ హై ఏంటో మీకు తెలుసు, ఆ హైలో వెళ్ళిపోండి అంతే. సో ఇట్ విల్ వర్క్. సో నెవర్ ఫీల్ యాజ్ అ కాంపిటీషన్. మీ హై యూ నో హౌ దట్ వర్క్స్. జస్ట్ బీ ఆన్ దట్ హై. అండ్ దిస్ ఇస్ జస్ట్ గెట్ టుగెదర్ లైక్ అస్. సో ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ యూ గైస్ ఆన్ 6th. And Maruti చెప్పినప్పుడు I got so high. Oh really? You guys are promoting the bands in Hyderabad? Oh wow. Let me come. Let me also be part of it. I just came without ఏం మాట్లాడలేదు. జస్ట్ కార్లో వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాము అంతే. So this all started like 2 days back, and I'm so happy promoting this band. And we starting with 6, and let's hit the 60 soon. Huh? Good luck guys. And ఇంకా బెటర్గా, because Hyderabad is expanding so big. And I tell my all Tamil friends, Kannada friends, and all my Hindi friends, I tell you should come and see the Hyderabad bands, how they perform, how pure they are on the stage, how people are vibing for that. So, నా బొమ్మకండ సాంగ్ నా థియేటర్లో వినడానికి, బ్యాండ్లో వినడానికి ఇంకా హై ఇస్తుంది. ఇట్స్ గివింగ్ గ్రేట్ హై. And that's how I learn so many things. And good luck to the whole team of lovely musicians and singers. Alimile చెప్తున్నా, don't feel like a competition. Put your high there, that's all. Thank you guys. ఓ పక్కన మ్యూజిక్, ఓ పక్కన మ్యాజిక్, ఇద్దరు కలిసి ఉంటే మనం అలాంటి అలాంటి అప్కమింగ్ స్పీకర్లు ఏం మాట్లాడలేరు. కాబట్టి టీంలందరికీ చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి, బ్యాండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ప్రకటించాను, ఈ కాంపిటీషన్లో విన్నర్ అయిన బ్యాండ్కి నా వన్ ఆఫ్ ద అప్కమింగ్ ఫిల్మ్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తానని ప్రకటించాను. సో ఈ ప్రెస్ మీట్లో కూడా దాన్ని మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన మీడియాకి, సో మా డైరెక్టర్ సాబ్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ సాబ్కి సో చాలా కృతజ్ఞతలు. వాళ్ళిద్దరూ మా తమన్ గారు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా అప్కమింగ్ టాలెంట్ ఎక్కడున్నా ఆయన, ముఖ్యంగా నేను ఎందుకంటే బ్యాండ్స్ అందరిలో కూడా ఆయన అంటే ఒక అభిమానం ఉంటుంది. ఎందుకంటే బ్యాండ్స్లో ఆయన అప్డేట్గా ఉంటారు. చూసినప్పుడే స్టేజ్ మీద ఇతను ఆ బ్యాండ్ కదా, ఇతను ఆ బ్యాండ్ కదా అంటే, సో ఆయన సంగీతంలాగే ఆయన థాట్స్ కూడా అప్డేటెడ్గా ఉంటాయి. సో ఆయన ఇక్కడ వచ్చి ఈ బ్యాండ్స్ని విష్ చేయడం వెరీ వెల్కమింగ్. సో విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్, 3 ఈవెంట్స్ అండ్ మారుతి టీమ్ వర్క్. సో అందరి బెస్ట్.
బెస్ట్ అవుట్పుట్ రావాలి అండ్ మార్క్ ద డేట్ September 6th. థ్యాంక్స్. 6 స్టేజెస్ అని అంటున్నారు, 6 బ్యాండ్స్ అని అంటున్నారు. అవును మేడం. మామూలుగా మనం ఏ బ్యాండ్ చూసుకున్నా ఒకటేసారి ఒక స్టేజ్ మీద ఒక బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో అట్ ఏ టైం 6 బ్యాండ్స్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? దట్ ఈస్ జామ్ జంక్షన్ యూఎస్పీ అండి. ద ఫార్ములా వి ఇన్వెంటెడ్, ద సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది కూడా అంతే. సింగిల్ స్టేజెస్ కాకుండా ఇప్పుడు మనం చూసిన కన్సర్ట్స్లో సింగిల్ స్టేజ్, సింగిల్ పిఏ లౌడ్ అవుట్పుట్ ఉంటుంది. బట్ 6 స్టేజెస్ వీఆర్ హ్యావింగ్ 6 సపరేట్ ఇంజనీర్స్ ఫర్ ఎవ్రీ బ్యాండ్. 7th ఇంజనీర్కి అవుట్పుట్ వెళ్తుంది కామన్గా. సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్ అవుట్. ద పిఏ విల్ బి ద సింగిల్ అవుట్పుట్ అండ్ రెస్ట్ ఆల్ ఇంజనీర్స్ వర్కింగ్ డిఫరెంట్లీ ఆన్ దిస్ అండ్. సో ప్రొడక్షన్ అదంతా ఎట్లా వర్కౌట్ చేశారు? సో దట్స్ వాట్ అండి, మేము మారుతి సార్ కూర్చొని వర్కింగ్ ఆన్ ద నెంబర్స్. సో ఇట్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ లార్జ్ స్కేల్. మీకు ఇంత ముందు చూడండి, ఎప్పుడు లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్ అంతా వీఆర్ ట్రయింగ్ టు గివ్ దేర్. లైక్ ఆల్మోస్ట్ ఒక 150 స్పీకర్స్, 60 వూఫర్స్, 1500 లైట్స్తో వీఆర్ క్రియేటింగ్ ఏ గుడ్ థింగ్, హ్యాంగింగ్ స్క్రీన్స్ అండ్ ఆల్. కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్, ఆ బ్యాండ్స్తో వచ్చానని చెప్పేసి, వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్, ద బాయ్స్ సరిగా వెరీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు, బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి. సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచే రాబోతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? No, it's good because వాళ్ళు దే మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉన్నారు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్. ది వే దే ఆర్ కటింగ్ ద సాంగ్, ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు. దే స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద చరణం, దే స్టార్ట్ ది హోల్ సాంగ్. సో వీఆర్ నోయింగ్ ద హైస్ ఆఫ్ ఇట్. ఐ థింక్ డెఫినెట్లీ ద ఆపర్చునిటీ వాట్ వీళ్ళు ఇవ్వబోతున్నారో, ఐ థింక్ దే విల్ లివ్ అప్ టు మోర్ ఎక్స్పెక్టేషన్స్. సో వీ నీడ్ న్యూ థింగ్స్ అండ్ మన కంపోజర్స్ రావాలని ఐ ఫీల్ ఫ్రమ్ మన తెలుగు నుంచి ఇంకా చాలా కంపోజర్స్ రావాలని I feel very proud about that. Ikkada we are having so many composers coming from other states and doing. I feel our composers also should come together. Vallage cheyalani I feel. So it's good. Competition is enta healthy ga unte anta baguntundi. శ్రీ గారు. గిట్టి సార్, Sir. మీరు బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది. ఎంతోమంది కొత్త సింగర్స్ని తెర మీద తీసుకొస్తున్నారు. అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము. చాలా మంచి సింగర్స్ని మీరు వెతికి బయటికి తీసుకొస్తున్నారు. దానికి కంగ్రాట్స్ చెప్పాలి మీకు. సార్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. అదే మేము చేయడానికి లేదు. మాకు లాస్ట్ మీరు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు కదా. అంటే అది నేను కాదు సార్, త్రివిక్రమ్ గారు అండ్ అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది బికాస్ నేను మోస్ట్ షైయెస్ట్ పర్సన్. నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద చెమటల మ్యాటర్ నాకు. సో బట్ నాకు ఇండియన్ ఐడల్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అక్కడ కొత్త సింగర్స్ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్. ఇట్స్ లవ్లీ ఫీలింగ్. అండ్ ఈసారి మాత్రం ఈ సీజన్లో వీ హ్యావ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్. సో అక్కడ అలా ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ని కానీ, సింగర్స్ని ఎలాగా తీసుకుంటారు, టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్లో తీసుకోవడం అవకాశం? ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ దే వర్కింగ్, చాలా మంది వర్క్ చేస్తున్నారు నాతో. అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ 6 ఇంకా చాలా మంది బ్యాండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్లో. ఐ థింక్ 1 by 1 వీ హ్యావ్ టు టేక్ దిస్ అప్ వెరీ బిగ్ సార్. హలో తమన్ గారు, హాయ్ అండి, ఐఎమ్ బబిత. సార్ ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా చూస్తుంటాను, అప్డేట్ అవుతూ ఉంటాను, వీళ్ళని చూసి అన్నారు. రీసెంట్ టైమ్స్లో ఏదైనా బ్యాండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ మీరు విన్నది, మీరు ఇన్స్పైర్ కాకపోయినా మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా ఈ బ్యాండ్స్ మధ్యలోంచి? No, the way they take our songs and do it in a different way అండి. So all the bands are very healthy అండి. లేకపోతే ఇంత వైబ్ రాదు. సో ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండి. ఇక్కడ పర్టికులర్గా ఒక బ్యాండ్ అని చెప్పలేను. సో ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్. సో దే ఆర్ ఆల్ మై మ్యూజిషియన్స్ ఓన్లీ, మై బ్రదర్స్, అండ్ దే ఆల్ డూయింగ్ వెరీ గుడ్ అండి. మారుతి గారు, మారుతి గారు కుమార్ అయిపోయింది. అడగండి. మాట్లాడు కుమార్. మారుతి గారు, అంటే బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళతో ఎక్కువగా పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ అందించడం అనేది ఒక స్టార్ట్ అయింది మీ జర్నీలో. ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్స్లోకి ఎంటర్ అయ్యారు. మ్యూజిక్ బ్యాండ్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే మీరు వీకెండ్స్ వెళ్తుంటారా? ఎలా వీళ్ళకి మీకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్? మిడ్ నైట్స్ ఎంజాయ్ చేస్తారు.
అంటే యాక్చువల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయని మనిషి ఉండడు. బేసికల్లీ రీసెంట్గా ఎక్కడికన్నా వెళ్తున్నా చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సాంగు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కంపోజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే మనం విన్న సౌండింగ్ విన్న సాంగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు పాడేటప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఇది ఒక రకమైన క్రియేటివిటీ, అంత ఈజీ కాదు. అంటే అది ఫ్యూజన్ స్టైల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకున్న లిమిట్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తూ ఒక ఎనర్జీ తీసుకొస్తున్నారు. అంటే మనకి ఎక్కడో పాత పాటో లేకపోతే ఏదో జనరల్గా వింటూ ఉంటాం, కొన్ని పాటలు మనం వినం. అలాంటి పాట కూడా వినేలాగా చేస్తున్నారు ఈ పబ్స్లో కానీ వీటిల్లో. అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పబ్బులకి వాటికి పలానా బ్యాండ్ ఉందంటే వాళ్ళు వెళ్ళి అది ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు అనమాట. అందుకని నిజంగా ఇంత మ్యూజిక్లో ఇంత గొప్పతనం ఉంది. అది ఓన్లీ పబ్స్ వరకు అది ఇక్కడితో ఆగిపోకూడదు, జనరల్ పబ్లిక్ కూడా రావాలి, జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయాలనే దీంట్లో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. దాని గురించి లైక్ మనకి కాన్సర్ట్కి ప్రైస్ ఎంత అదంతా శ్రీ చెప్తారా? నాకు అసలు ఐడియా. మారుతి గారు ఏం Yeah. లేదు, ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ దగ్గర నుంచి డ్రగ్స్ మొదలవుతున్నాయి అవును, జనరల్గా కూడా. నేను మిమ్మల్ని అనట్లేదు, బట్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ నుంచే డ్రగ్స్ మొదలవుతున్నాయి. అవి మీ ఈవెంట్ దాకా రాకుండా మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు? నాకు తెలిసి అసలు నేను మ్యూజిక్ దాని మీద ఆలోచిస్తున్నాం కానీ ఈ డ్రగ్స్ ఇవి వాటి ఇది అసలు మందుకే వెళ్ళట్లేదు ఫస్ట్, దాన్ని డ్రగ్స్ నెక్స్ట్ దానికి. బట్ మీరు నిజంగా చెప్పారు కదా, ఒక కొత్త కోణం ఓపెన్ చేశారు కాబట్టి దాని స్పెషలిస్ట్ని పెడతానండి తప్పకుండా. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ అండి. ఇది ఏంటంటే ఇది మీరు చెప్పినట్టు అలాంటివి జరగాలంటే సీక్రెట్గా ఏవో జరుగుతుంటాయి. బట్ ఇది యాక్చువల్గా పబ్లిక్లో ఒక 8,000 to 10,000 మెంబర్స్ మధ్యన జరిగే ప్రోగ్రామ్ ఇది. అంత మధ్యలో అలా చేస్తారని నేను ఊహించను. బట్ మీరు చెప్పినట్టు మంచి ప్రికాషన్స్ తీసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ. కుమార్ క్లాప్స్ కొడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. సార్ తమన్ గారికి ఇచ్చాను సార్ ముందు మాకు. ఇది జామ్ జంక్షన్ గారు తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్ ముందు మాకు. ఇమీడియట్గా రిలీజ్ తమన్ గారిది ఉంది సార్. గేమ్ చేంజర్ రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది, పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది, ఫ్యాన్స్కి బొచ్చెడు క్వశ్చన్లు ఉన్నాయి. మీరు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న దిల్ రాజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు, డిసెంబర్లో రిలీజ్ అని. సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్. రఫ్లీ సెకండ్ సింగిల్ రాలేదు కదా, అదే ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్. ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి. ఎన్ని 7 పాటలా సార్? సార్ 7 పాటలా? యాక్చువల్లీ 7 పాటలు ఉన్నాయి సార్. ఏ పాట రిలీజ్ చేస్తామని ఇంకా డిసైడ్ చేయలేదు. ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది, బయటకు వచ్చింది. జరగండి అని. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వకముందు ఇచ్చేద్దామండి సార్. ఇంకా అవ్వదులేండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏకంగా గాడ్రే తాళాలన్నీ వేసారు దాన్ని. అదే సార్ మారుతి గారు, మరి మీ సంగతి ఏంటి సార్? సంక్రాంతికి ఏమైనా? ఇది జామ్ జంక్షన్. మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకపోయినా మీకు తెలుస్తుంది, చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటి సార్ ఈ మారుతి టీ మార్ట్స్ అని పెట్టారు? సో ఒక యూత్ని టాలెంట్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు. ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము, కొత్త ఆలోచన. అంటే మెయిన్ తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ప్లేస్లో ఒక 6 members 6 teams ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు. ఓకే చేద్దామని చెప్పి నేను కానీ ఎస్కే ఇద్దరం కూడా అనుకుని దెన్ వీఆర్ మూవింగ్ అట్లా. అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే అలాగేమన్నా ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్గా తీసుకున్నారా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి
అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది. బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించబోతున్నాం సార్. శ్రీ గారు ఇందాక మీ స్పీచ్ అంతా నాట్ మై కప్ ఆఫ్ టీ అంట చాలా తక్కువ మాట్లాడారు. మీ స్పీచ్లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నా నేను. ఎవరు? మా అమ్మాయి గురించి? అవును. అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ టాలెంట్ గురించి చెప్పారు. సినిమాలో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమి ఇస్తారో కూడా చెప్పారు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇంప్రెస్ చేశారని చెప్పారు ఆవిడ అప్పుడు. బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నాట్ ఫెయిర్. ఏంటి చెప్పండి అసలు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అలా కాదు, ఇంట్రడక్షన్ అని కాదు. ఇప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే ఫాదర్తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది. అందుకని చెప్పి తనకి ఎవరిని నేను ఏంటంటే ఫోర్స్ చేయను, ఇంట్లో ఈ పని చేయి అది అన్ను. దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం, ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుంది అనిపించింది. దెన్ వీళ్ళతో మూవ్ అవుతుంది, ఓకే డన్ అన్నాను. అట్లా అంతేకాని దాని ఎయిమ్స్ అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తీసుకెళ్తాను ఎట్లాగో. బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. లేదు మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అనట్లేదు కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమాకు కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెజర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? జామ్ జంక్షన్ అదే మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్కి వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి జనం వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫార్వర్డ్ అండి, ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు, మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము ఎట్లా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి కొత్తగా వచ్చే జర్నలిస్టులందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకున్నారు, మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. తమన్ గారు, ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు. రాజా సాబ్ గురించి చెప్పండి, మ్యూజిక్ ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. అల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చండి? టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే నువ్వేంటే సినిమా గారు ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇదొక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఉన్నారా? తమన్ గారు, జామ్ వర్క్స్ అంటే హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, తర్వాత వైజాగ్ విజయవాడ అటు వెళ్తున్నాం అంటున్నారు. సో అక్కడ లోకల్ బ్యాండ్నే సెలెక్ట్ చేస్తారా, లేదు అంటే ఆల్ ఓవర్ స్టేట్లో చూస్తారా? అక్కడ లోకల్ బ్యాండ్స్ అండి, ఎక్కడికక్కడికి లోకల్ బ్యాండ్స్ని చేయాలనేది అది నెక్స్ట్ లెవెల్ ఏంటనేది చూడాలి. దీన్ని బట్టి
అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు మ్యూజికల్ నైట్లు అవి ఉంటాయి కదా, వాళ్ళే బ్యాండ్స్, రియల్ బ్యాండ్స్ అవి. తమన్ గారు మారుతి గారు